శ్రీమతే రామానుజాయ నమః. శ్రీహరి కీర్తన మాధుర్యలహరి మొదటి భాగం బంటురీతి కొలు. త్యాగరాజ కీర్తన. బంటురీతి కొలు వియవయ్య రామ, బంటురీతి కొలు వియవయ్య రామ, బంటురీతి కొలు వియవయ్య రామ. రామ రామ. త్యాగరాజస్వామి వారు అడుగుతున్నారు శ్రీరామచంద్రుణ్ణి, హే రామ, నాకు నీ దగ్గర ఒక ఉద్యోగం కావాలయ్యా. శ్రీరామచంద్రస్వామి అడుగుతున్నారు త్యాగరాజస్వామిని, హే త్యాగరాజస్వామి, ఏ ఉద్యోగం కావాలో కోరుకోండి. బంటురీతి కొలు ఇయవయ్య రామ, బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ. ఓ రామ, నీ దగ్గర ఒక బంటు లాంటి ఉద్యోగం కావాలయ్యా. బంటు సేవకుడు అనొక అర్థం, సిపాయి అనొక అర్థం. ఇప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు, ఓ ఒక బంటు లాంటి కొలువు కావాలంటే మరి ఒక రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నట్టే కదా, మీకు ఒక కంచుకం, ఒక షీల్డ్ కావాలి, ఒక ఖడ్గం కావాలి, ఒక ముద్రబిళ్ళ కూడా కావాలి కదా, మరి ఏమిమ్మంటారు మీకు అని శ్రీరాముడు అడుగుతున్నట్లుగా భావిస్తే త్యాగరాజస్వామి అంటున్నారు, రోమాంచమను ఘన కంచుకము రామభక్తుడను ముద్రబెళ్ళయు. రోమాంచమను ఘన కంచుకము రామభక్తుడను ముద్రబిళ్ళయు. రామనామమనే రామనామమనే వరఖడ్గమీవి, రామ నామమనే వరఖడ్గమీవి. రాజిల్లునయ్య త్యాగరాజు నిజ, బంటురీతి కొలు వియవయ్య రామ. ఓ రామ, నీ నామాన్ని చెప్తూ 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 నా రోమాలు నిక్కపరుచుకొని పోయి నాకు అదే కంచుకంలాగా ఉండాలి. కంచుకము అంటే చొక్కా, షర్ట్ అని ఒక అర్థం, షీల్డ్ అని ఇంకొక అర్థం. అలా నీ నామంతో నీ పులకించినటువంటి శరీరము, రోమాంచితమై వెంట్రుకలన్నీ కూడా అదే ఒక షీల్డ్ లాగా ఉండాలి. రామభక్తుడను ముద్రబిళ్ళయు. రామభక్త అని ఒక ముద్రబిళ్ళ కూడా కావాలయ్యా. రామనామమనే రామనామమనే వరఖడ్గమీవి. రామనామం అని ఒక వరఖడ్గం కూడా కావాలట, శ్రేష్టమైన ఖడ్గం. వర అంటే శ్రేష్టమైన అని అర్థం, ఖడ్గం కత్తి. ఇవి కావాలయ్యా ఓ రామ అని అడిగారు. ఇప్పుడు రాములవారు అడుగుతున్నారు, త్యాగరాజస్వామి బాగుందండి, రామభక్తుడనే ముద్రబిళ్ళ, రామనామం చెప్పగా రోమాంచితమైన ఒక కంచుకము, అలాగే ఖడ్గము, రామనామము అనే ఒక ఖడ్గము, ఇవన్నీ ఇస్తాను మీకు. మరి వీటితో మీరు ఏం చేస్తారు అంటే త్యాగరాజస్వామి చెప్తున్నారు, తుంట వింటి వాణి మొదలైన మద, తుంట వింటి వాణి మొదలైన మదాదుల కొట్టి నేల కులచేయు నిజ, బంటురీతి కొలు వియవయ్య రామ. తుంట వింటి వాణి అంటే మన్మథ బాణము, అంటే కామక్రోధ లోభ మద మాత్సర్యములు. ఓ రామ, రోమాంచితమైనటువంటి కంచుకము, రామభక్తులనే ముద్రబిళ్ళ, రామనామం అనే ఖడ్గము, ఇవన్నీ కలిగి ఏం చేస్తానో తెలుసునా, వీటన్నిటితోని నా హృదయంలోకి ప్రవేశించి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాల్ని తెగనరికి వాటిని నశింపజేసి నీకు దాసత్వం చేస్తానయ్యా, నీ దగ్గర బంటుగా ఉంటానయ్యా, నీకు సేవ చేస్తానయ్యా, ఎప్పటికీ నీ సేవ చేస్తానయ్యా. ఎత్తైక్కుం ఏడేడ్ పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తమే యావో మునక్కే నామాట్చేయవోమని శ్రీ ఆండాళ్ తిరుప్పావలో చెప్పిన విధంగా ప్రార్థిస్తున్నారు. అంత మాత్రం కాదు,
శ్రీరామాయణంలో లంకలో హనుమంతుల వారు రాక్షసులందరినీ కూడా దునుమాడి అక్కడ ఒక పెద్ద ప్రాకారం మీద కూర్చొని మళ్ళీ రాక్షసులు వచ్చినప్పుడు వారిని సంహరించి మళ్ళీ ఎగిరి దాని మీద కూర్చొని గట్టిగా చెప్తున్నారు, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అహం దాస రామచంద్రస్య. శ్రీరాముడి యొక్క దాసును నేను, బంటును నేను అని చెప్పుకున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే వాగ్గేయకారుల యొక్క కీర్తనలో ఉన్నటువంటి మాధుర్యం ఇంత అంతా కాదు. వేద ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి గంభీరమైనటువంటి సూక్తులను చాలా చక్కగా అందంగా పాడుకోవడానికి వీలుగా అందించారు. అటువంటి కీర్తనలో ఎంత మాధుర్యం ఉంది అని తెలిస్తే ఇంకా ఇంకా ప్రేమించి చక్కగా కీర్తనలు మనం పాడుకుంటూ ఆ పరమాత్మకు దగ్గరవుతాం. బంటు రీతి కోలు వియవయ్య రామ రామ రామ. మళ్ళీ ఇంకో కీర్తనలో కలుద్దాం. స్వస్తి. అనేక మంగళాశాసనములు. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసన్.